యోహాన్ గారు. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్, చెప్పండి. నా ప్రశ్న ఏం లేదు, ఇది అంటే నేను కాదు, నాకు అడిగిన వాళ్ళు. ఇది మన ఇప్పుడు పాత నిబంధనలో చాలా మందికి పరిశుద్ధాత్మను వచ్చినట్టుగా దేవుడు చాలా చోట్ల రాశాడు. సంసోన్ గానీ, గిద్యోనికి గానీ చాలా ఉన్నాయి. అయితే ఈ పరిశుద్ధాత్మ అనేది అంటే నా వర్షన్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాతనే ఒక మనిషికి పరిశుద్ధాత్మ అనేది వరంగా ఇచ్చాడు అని, అంతకు ముందు ఎవరికి తెలియదని నా వర్షన్ కంపల్సరీగా. అయితే అక్కడ రాసిన దాన్ని బట్టి ఇచ్చారు అని చెప్తారు. అయితే దాన్ని నేను ఒప్పుకోవట్లేదు. అయితే మీరు ఏమంటారు దాని గురించి? ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు పలు సందర్భాల్లో మన బైబిల్లో కనపడతారు. పాత మీద అంతా కనపడతారు ఆయన. చాలా సందర్భాలు రాజులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, లేకపోతే ఆనాటి న్యాయాధిపతులు కానీ ఆయన ఎవరికి అనుగ్రహించబడతాడు వాళ్ళు శోర కార్యాలు, గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూస్తాం. యేసు కూడా ఆయన ఊది పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు మనం చూస్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత సంఘం ఏర్పాటైన తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన ఆయన శాశ్వతంగా మన మధ్యకు వచ్చేసాడు. పాత నిబంధన ఏంటంటే ఆయన వచ్చి వెళ్ళాడు, విజిట్ చేసేవాళ్ళు. ఎవరి మీదకైతే రావాలి, ఇప్పుడు ఎల్దాదు మేధాదు అనే వ్యక్తులు పాలిలో ప్రవచిస్తారు కదా మోసే దగ్గర. కాబట్టి ఏంటంటే ఆయన రావడం, ఆ కార్యం జరిగించడం, వెళ్ళడం, విజిటింగ్ ఉండేది. అయితే అకేషనల్ గా విజిటింగ్ ఉండేది. అయితే కొత్త నిబంధనలో పెంతెకొస్తు పండుగ దినాన శాశ్వతంగా మన మధ్యకు వచ్చేసాడు, మనతో పాటు ఉంటాడు ఆయన. యుగాంత దినం వరకు లేదా మన విమోచన దినం వరకు మనతో పాటు ఉంటాడు, శాశ్వతంగా ఉండడానికి వచ్చాడు. ఇది తేడా, అది టెంపరరీ, ఇది పర్మనెంట్. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేవాడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే పరిశుద్ధాత్ముడు అనేవాడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, అదే సారీ, అది రెస్పెక్ట్ మిస్ అయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితేనే కదా మనకు లోనికి రావడానికి వీలుంటుంది అనేది నా. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఆ ఛాన్సెస్ లేవు. అయితే వీళ్ళు అక్కడ రాయబడిన దాన్ని బట్టి వచ్చాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు. నేను లేదు, రాలేదు. కొత్త నిబంధనలో సంఘం ప్రారంభమైన తర్వాత యేసు ప్రవక్తలు కడగబడితే పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడ్డాడు. కానీ పాత నిబంధనలో యేసు ప్రవక్తలు లేదు, ఆయన శిలువలో ప్రాణం పెట్టలేదు. పాత నిబంధనలో వాళ్ళు పాత నిబంధన ఆ విధానాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, కార్యం జరిగించి వెళ్ళేవాడు. అయితే కొత్త నిబంధనలో పెంతెకొస్తు పండుగ ఆ రోజు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. అక్కడి నుంచి వరంగా అనుగ్రహించబడుతున్నాడు, యేసులో బాప్తిస్మం పొందుతారు. ఇప్పుడు అయితే అంతకుముందు యేసు రక్తం లేదు, యేసు ప్రాణం పెట్టలేదు కాబట్టి వాళ్ళు పాత నిబంధన కింద పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అదే ఎలా అని నా క్వశ్చన్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడకుండా మనిషి పరిశుద్ధుడిగా కాలేడు. ఆ కాలేనటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ఎలా అనుగ్రహించబడతాడు? మరలా అనేవాడు అని అనకండి. అదే ఎలా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పుడు ఎలా అనుగ్రహించబడ్డాడు, వాళ్ళకి ఎలా అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు మన దేవుడు మాట విన్నప్పుడు, యేసు ప్రభువులో బాప్తిస్మం పొందినప్పుడు ఎలా అనుగ్రహించబడ్డాడు, అప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రం కింద దేవుడు మాట విన్నప్పుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పుడు అలాగే అనుగ్రహించబడ్డాడు. అది కూడా అయితే ఇక్కడ అంటే నేను నా లాస్ట్ గా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోకబడక ముందు కూడా ఆయన ఎవరి మీదకైతే రావాలి, ఎవరిలోకైతే రావాలి అనుకున్నాడో వాళ్ళలోనికి ఆయన ఉద్దేశపూర్వకంగా వచ్చేసాడు అని మీరు దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఓకే, అవును అవును. ఓకే, అదే నేను దాని గురించే తెలుసుకోవాలని చెప్పి అడిగాను. ఓకే, మంచిది. థ్యాంక్ యూ.